నువ్వు మందిరానికి పోయినప్పుడు ఏం చేయాలంటండి, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను అని ఉంటాయి. ఈ మాటను పట్టుకుని కొందరు అంటారు, కూర్చునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నిద్రపోకూడదు, లేకపోతే కునికిపాట్లు పడకూడదు, జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి, ఆ కొంచెం సేపు చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. కానీ అది మన తెలివి, అది మన జ్ఞానం. కానీ సొలొమోను ఉద్దేశం ఏంటో తెలుసా? వారమంతా లోకంలో బ్రతికొచ్చావు కదా, వారమంతా బయట బ్రతికొచ్చావు కదా, ఒక్కసారి మోకరించి ముందు ఒకసారి మోకరించి వారం నుంచి ఉన్న నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా, వారం నుంచి నువ్వు బ్రతికిన బ్రతుకుని, వారం నుంచి నీ నోట వచ్చిన మాటల్ని, వారం నుంచి నీ కళ్ళు చూసిన వాటిని, వారం నుంచి నీ చెవులు విన్న వాటిని, వారం నుంచి నువ్వు నడిచిన పాదాలని అన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని మొదట దేవుని దగ్గర క్షమాపణ పొంది, దేవుని దగ్గర మరలా ఈ స్థితి రాదు ప్రభు అని మాట చెప్పి, అప్పుడు నన్ను గురించి మాట్లాడటం మొదలెట్టు, అప్పుడు నన్ను గురించి పాడటం మొదలెట్టు, అప్పుడు నన్ను గురించి ఆరాధించడం మొదలుపెట్టు.